ప్రేమ కామంగా మారితే మనిషి రాక్షసుడవుతాడు. నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా నిజం ఒకరోజు సమాధి చీల్చుకుని బయటకు వస్తుంది. భర్త అడ్డనిపించింది, ప్రియుడే ప్రపంచం అనుకుంది. ఇద్దరు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని నేలలో పాతిపెట్టి 2 ఏళ్ల పాటు ప్రపంచాన్నే మోసం చేస్తున్నామని అనుకున్నారు. కానీ చట్టం చేతిలోంచి తప్పించుకునే నేరస్తుడు ఇంకా పుట్టలేదు. ఒక్క అనుమానం 2 ఏళ్లుగా పాతిపెట్టిన రహస్యాన్ని నేల నుంచి చీల్చి బయటికి తీసుకొచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం సినిమాను తలపించే ఓ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యానికి సంబంధించి పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి తెచ్చారు. భర్తను హత్య చేసి 2 ఏళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఓ పారిశ్రామిక యూనిట్ నేలలో మృతదేహాన్ని పాతిపెట్టిన భార్య, ఆమె ప్రియుడి ఉదంతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. జిగ్నేష్ మావడియా అనే వ్యక్తి గత 2 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చారు. కుటుంబ సభ్యులలో ఒకరు ఆస్ట్రేలియాకు ప్రయాణమవుతూ అక్కడ జిగ్నేష్ కు సంబంధించి స్థానిక కాంటాక్ట్ వివరాలు అడగటంతో ఈ హత్య సంగతి బయటపడింది. జిగ్నేష్ భార్య పృథ్వీ, ఆమె ప్రియుడు నీలేష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పృథ్వీ, నీలేష్లకు ఆమె వివాహానికి ముందే సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా వారు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. జిగ్నేష్ ను మద్యంలో సైనైడ్ కలిపి హత్య చేశారని, అనంతరం అతని మృతదేహాన్ని దారెద్ జీఐడీసీలోని ఒక ఫ్యాక్టరీకి తరలించి 12 అడుగుల లోతు గుంట తవ్వి నేల కింద పాతిపెట్టారు. జిగ్నేష్ ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు పృథ్వీ కుటుంబ సభ్యులకు నమ్మబలికిందని, దీంతో దాదాపు 2 ఏళ్ల పాటు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదని పోలీసులు తెలిపారు. జిగ్నేష్ సోదరుడు అశోక్ మావడియా ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ జిగ్నేష్ ఆచూకీ ఏమాత్రం లభించకపోవడంతో సిటీ బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పృథ్వీ తన నేరాన్ని అంగీకరించిందని, మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో ఆ ప్రాంతాన్ని తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రతిభ నేతృత్వంలో సిటీబీ పోలీసులు దారెద్ జీఐడీసీలోని ఫ్యాక్టరీ ప్రాంగణంలో తవ్వకాలు జరిపి జిగ్నేష్ దిగా భావిస్తున్న అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు. ఈ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.